వెల్కమ్ టు ఉదయవాణి న్యూస్. నేను మీ వనిత. ఈరోజు ముఖ్యాంశాలు. భూగర్భ జలాలు అడుగంటే విధంగా తూర్పు ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తెచ్చిపెట్టే విధంగా మంత్రి అనిల్ సర్వేపల్లి కాలువ పనులు చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. కాలువ పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాలువ పనులు ప్రారంభం అయినప్పటికీ నుండి తమకు తాగునీరు రావడం లేదని చాలామంది ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆనాటి మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఈ పనులను విరమింపజేస్తే ఈరోజు మరలా మంత్రి అనిల్ ఈ పనిని మొదలుపెట్టారని విమర్శించారు. అభివృద్ధికి తామెప్పుడూ అడ్డు కాదని, అభివృద్ధి పేరుతో సహజ వనరులు నష్టపోవడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. తూర్పు ప్రాంతాలకు తాగునీటి కష్టాలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మామిడాల మధు, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ప్రశాంత్, నాయకులు మహేందర్ రెడ్డి, పెంచల్ నాయుడు, వెంకయ్య యాదవ్, భాష, జాఫర్, హనుమంతు, మల్లికార్జున్, మురళి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఇప్పుడు వచ్చున్నాం సార్. ఇక్కడ సైట్ ఇంజనీర్ లేడు, మన గవర్నమెంట్ ఇంజనీర్ లేడు. మరి ఏమో అక్కడ సిమెంట్ మామూలుగా మొక్క కలర్లో కనపడాల్సింది, కింద కాంక్రీట్ ఏమో తెల్లంగా కనపడుతుంది. అది మొన్న అక్కడ చూసాం కదా మనం, పెనాలిస్గా అది కనపడుతుంది. ఎవరు అసలు ఇంజనీర్లు లేకుండా కట్టేదే సార్. అది ఎవరు ఏంటి సార్? ఎవరు లేరండి. మేము 1 కిలోమీటర్ తిరిగామండి. ఇక్కడ 1 అవర్ నుంచి ఉన్నాం. కృష్ణమోహన్ గారు ఒక్క ఇంజనీర్ లేడు. చూడండి, పర్యవేక్షణ పెట్టండి. ఆ పర్యవేక్షణ పెట్టాలా, దాంట్లో క్వాంటిటీ చూడాలా. మరి ఏమి లేకుండా వదిలేస్తే సరేలేండి. అన్నీ జరిగాయా కృష్ణమోహన్ గారు? ఓకే, అన్నీ జరిగాయి కాదు కానీ ముందు ఇంజనీర్లు పెట్టి బాగా చూడమని చెప్తాను. ఓకే. కాపాడాలి తూర్పాంత ప్రజలను నీటి కష్టాల నుంచి వెంటనే తీసివేయాలి. బెడ్ కాంక్రీట్ ని వెంటనే తూర్పాంత ప్రజలను నీటి కష్టాల నుంచి కాపాడాలి. తూర్పాంత ప్రజలను నీటి కష్టాల నుంచి తీసివేయాలి. బెడ్ కాంక్రీట్ ని వెంటనే 90 కోట్ల రూపాయల వరకు. ఒక్క వర్క్ చేసేవాళ్ళు ఇంజనీర్ లేడు, గవర్నమెంట్ ఇంజనీర్ లేడు. కనీసం కింద అదే ఇది. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఈ ముందే ఎస్సీతో ఇన్ఛార్జ్ ఎస్సీతో మాడిచ్చాం. ఆయన వచ్చి చూస్తాయంట, యాక్షన్ తీసుకుంటాయంట. సరే, 1.5 లక్షం పైన జనాభాకి ఈ నీళ్లు అండర్ గ్రౌండ్ ఈ వాటర్ ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి భూగర్భ జలాల విషయంలో దూర ప్రాంతాలకి ఇది ఒక శాపంగా మారిపోతా ఉంది. సరేపల్లి కాలువ కింద వేసే బెడ్ వల్ల చెట్టుకుంట రోడ్డు, సోనస్పేట, ఉస్మాన్ సాపేట, బాలాజీనగర్, ఏసీ నగర్, లక్ష్మీనగర్, ఆదిత్యనగర్, రామ్జీనగర్, ఎన్టీఆర్ నగర్, హర్నాథపురం, గోమతి నగర్, సిఆర్ నగర్, రామూర్తి నగర్, శ్రీనివాస అగ్రహారం, జేమ్స్ గార్డెన్, మొత్తం తదితర ప్రాంతాలు, లక్ష్మీపురం ప్రాంతాలంతా కూడా భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు బాలాజీనగర్, ఎస్సీ నగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల్లో 170 అడుగులు పోయింది. ఇదే కాలం కాంక్రీట్ వేస్తే 500 అడుగులు పోద్ది. రాయలసీమలో ఎట్లుందో ఆ పరిస్థితి మన నెల్లూరుకు దాపరించబోతుంది. మేము అభివృద్ధి కట్టే కాదు, మీరు దీన్ని అందంగా చేయాలనుకుంటే ఒక పిచ్చి కట్టండి. పిచ్ వాల్ సైడ్ పంత్రాలు వేసి ఆ పక్క గోడ ఈ పక్క గోడ అందంగా కడతారు. అది కట్టుకోండి. సైడ్ పిచ్చి మాకు ఇబ్బంది లేదు. మేము అడిగేది ఒకటే, మేం కాదు, నెల్లూరు తూర్పు ప్రాంత ప్రజలు, ఇటు సైడ్ రామ్మూర్తి నగర్, జేమ్స్ గార్డెన్ ప్రజలు అడిగే, శ్రీనివాస నగర్ ప్రజలు అడిగేది అందరూ, మాకు నీళ్లు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు లేవు పూర్తిగా. కానీ
కట్ట మీద ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా మేము లేపం. పట్టాలు ఇవ్వని వ్యక్తులందరికీ పట్టాలు ఇస్తాం. నారాయణ గారు గెలిస్తే అన్ని ఇళ్లు లేపుతారు అని చెప్పారా లేదా అనిల్ కుమార్ యాదవ్ గారిని అడుగుతున్నా, ప్రజలను కూడా అడుగుతున్నా. ఈ కాలువ కట్ట మీద మొత్తం ఒక్క ఇల్లు లేపినా ఒప్పుకోం, ఒక్క ఇల్లు లేపినా ఒప్పుకోం. కొన్ని ఇల్లు చెప్తున్నారు వెళ్ళిపోండి, ఒక 3 నెలలు ఇది పూర్తవుద్ది, పూర్తయిన తర్వాత మళ్ళీ వస్తారు, మీకు మేము డబ్బులు ఇస్తాం కట్టుకోలేదని. 3 నెలలు ఎక్కడ ఉండాలి? 3 నెలల తర్వాత నువ్వు ఉంటామని గ్యారెంటీ ఏంటి? 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ప్రజలకు ఎవరు గ్యారెంటీ ఇస్తారు? అందుకే మేము చెబుతున్నాం, ఒక్క ఇల్లు లేపినా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు, వారికి అడ్డం పడతాం. ఇల్లు లేపలేం. పేద ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ఆనాటి మంత్రి నారాయణ గారితో, చంద్రమోహన్ రెడ్డి గారితో ఈ యొక్క దీని గురించి చర్చించి ఏదైతే ఈ యొక్క సర్వేపల్లి కాలువను రీట్మెంట్ చేస్తే, బెడ్ కాంక్రీట్ వేసేస్తే ఈ తూర్పు ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు నీళ్లు లేక భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనను విరమించుకోమని వారిని కోరినప్పుడు వారు తూర్పు ప్రాంత ప్రజల యొక్క నీటి అవసరాల దృష్టిలో పెట్టుకుని ఆ ప్రతిపాదనను వాళ్ళు విరమించుకొని ఆ పనిని ఆపివేయడం జరిగింది. అయితే ఈ రోజు వచ్చిన ప్రభుత్వం అలా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి తూర్పు ప్రాంత ప్రజలకు నీళ్లు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈరోజు ఏదైతే ఉదాహరణ కృష్ణానది తీసుకున్నాం, కృష్ణానది ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డున వెళ్తున్నటువంటి అనేక కాలువలకు కూడా ఏ కాలువకు కూడా రివిట్మెంట్ లేదు. అటువంటి ఈ పెన్నా రివర్ కాలువలకన్నిటికి కూడా రివిట్మెంట్ వేస్తే వీటి వల్ల నగరాల్లో నీటిగా ఇది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోమని గతంలో మేము కోరినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. వీళ్ళు కూడా గత ప్రభుత్వం మాదిరి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతా ఉన్నాం. గూడూరు పట్టణంలో జరిగిన ఆత్మహత్యాయత్నం కేసులో కీలక మలుపు. తమ కూతుర్ని గులిసిత్తి వెంకటేష్ పథకం ప్రకారం హత్య చేసి నటిస్తున్నాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తేజస్విని తల్లిదండ్రులు శవ పంచనామా నిమిత్తం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద తమ కూతురి మృతదేహాన్ని చూసి బోర్న వెలిపిస్తున్న తేజస్విని తల్లిదండ్రులు వెంకటేష్ కు మరో 2 కూడా సహకరించారని ఆరోపణలు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేయడం జరిగింది. అందమైన ఆడపిల్లలు కూడా ఉన్నాం. ఆడపిల్లల పట్ల ఎంత స్కెచ్లు ఉంటాయని తెలుసు కానీ అనుక్షణం నేను కాపాడుకుంటూనే ఉన్నాను. నిన్న ఒక రోజు చిన్నపాటి తీసుకెళ్లిపోయి ఉంటా బిడ్డను బడికి ఎంత దూరం. ఫోన్ ఇచ్చాడు. సో ఫోన్ తీసుకుంటే సార్ చెప్పారు, సార్ ఎవరో మా పాపను వచ్చి ఇబ్బంది పెట్టున్నారట, తొందరగా వెళ్ళి చూడండి అన్న. సో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పటికే ఏమైందంటే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది, బట్ బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తుంది. సో బెడ్రూమ్ డోర్ని తట్టి తేజ తలుపు తీయమ్మా అన్నాను. ఏం సౌండ్ రాలేదు. గట్టిగా 2 దెబ్బలు కొట్టాను తలుపు. సో అప్పుడు ఏమైందంటే లోపల నుంచి ఆ పర్సన్ ఎవరండి అని అడిగాడు. ముందు తలుపు తీ బాబు అన్నాను. ఆ తర్వాత తేజ గొంతు చాలా లైట్గా వినిపించింది. నేను చేయొద్దు అని గట్టిగా అనింది ఒకసారి. సో కొంచెం రిక్వెస్టింగ్ మోడ్. ఆ తర్వాత నుంచి ఇంక సౌండ్ ఏం లేదండి. చాలాసేపు ట్రై చేసాము, తలుపుని కొట్టాము. అంతలోకి పోలీస్ నుంచి మాకు రిటర్న్ కాల్ వచ్చింది. సో అడ్రస్ చెప్పాము అండ్ పోలీసులు కూడా వచ్చారు. ఒక మహిళా పోలీసు అండ్ ఒక జెంట్ పర్సన్ వచ్చారు. వచ్చి వాళ్ళు ట్రై చేశారు, బట్ ఓపెన్ అవ్వలేదు. సైడ్ నుంచి వెళ్ళి మిర్రర్ తీయడానికి ట్రై చేసాం. మిర్రర్ తీసేటప్పుడు ఏమైందంటే గట్టిగా లాగాము. లాగితే కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు పాప బెడ్ మీద పడిపోయింది. అతను మాత్రం నిలబడుకొని ఉన్నాడు. అతను అటు సైడ్ నుంచి ఆపోజిట్గా మాకు తీయకుండా చేశాడు, లాగాడు. ఆ లాగడంలో ఏమైందంటే ఆ పోలీస్ సార్ ఫింగర్ లోపల పడి తనకి కొంచెం దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత ఇలా కాదులండి గ్లాస్ పగలు కొట్టేద్దామని చెప్పేసి ఒక రాడ్ తీసుకొని కొట్టాము. కొట్టేటప్పటికి అతను ఏం చేశాడంటే లోపల ఆ గడి తీసేసి వితిన్ మినిట్స్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకొని మోకాలు కింద పెట్టేశాడు బెడ్ మీద. సో ఇంకా పాప సిచ్యువేషన్ ఇవన్నీ చూసి ఇంకా డిసైడ్ అయిపోయి మేము పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి
అది రోల్లో బండి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని డోర్ పగలగొట్టి మొత్తం ఇంచేసి ఒక చిన్న బొక్క చేసిన తర్వాత హిమాని లోపల వదిలాము, ఎత్తుకొని లోపల వేసాము. తను గడిదీశాడు. గడిదీసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని తీసుకొని వచ్చి వెహికల్స్లో పెట్టి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చుకునేదాన్ని. పిల్లలిద్దరూ ఎప్పుడు నాతో పాటే ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ ఉంది కదా అని వెళ్ళాము. మేము నిన్న ఖచ్చితంగా స్కూల్ కి అటెండ్ కావాలని తెలుసుకొని ప్లాన్ చేశారు. 11:15 అప్పుడు కూడా పాప నాతో వాట్సాప్ లో ఫోటో పెట్టింది, మాట్లాడింది. 11:30కి నన్ను రా ఇంటికి వచ్చేయని ఫోన్ చేస్తే ఏమో జరిగిందో అర్థం కాకపోయా అసలు. పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్. అనేది బాగా టీచర్ మా పాప పేరు తేజస్విని, బీటెక్ ఫైనల్ ఇయర్ నారాయణ కాలేజీలో చదువుతుంది. అబ్బాయి వెంకటేష్ అనే అబ్బాయి గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిని వేధిస్తూ ఉన్నారు. నాకు చెప్పింది మా పాప. చెప్తే వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను. నేను చదువుకున్న అబ్బాయి మీద బీటెక్ చేశాడు అన్నారు. కంప్లైంట్ చేసి ఎందుకు ఆ కెరీర్ నాశనం చేయడం ఉద్దేశంతో పేరెంట్స్తో మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి మా అబ్బాయిని మీకు ఇబ్బంది లేదండి, నేను బెంగళూరు పంపించేస్తాను అని చెప్పాడు. అట్లాగే చెప్పిన ప్రకారం బెంగళూరుకి పంపించేశాడంట. అప్పటి నుంచి మాకైతే ఇబ్బంది లేకుండా ఉండింది. రీసెంట్గా ఒక 10 days నుంచి మళ్ళీ అమ్మాయిని ఏడిపిస్తున్నాడని చెప్పింది మా పాప. చెప్తే నేను వచ్చేసి ఫోన్ నంబర్ మార్చేస్తాను డాడీ. ఏమడుతున్నాడమ్మా అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు, లేకపోతే నేను ఫోను అది ఇది మాట్లాడాడంట. తర్వాత నేను వచ్చి నంబర్ మార్చేస్తాను డాడీ అంటే నంబర్ మార్చేసి ఫోన్ కూడా మార్చేసి వేరే నంబర్ కూడా ఇప్పించాను. ఈరోజు మాకు స్కూల్స్ రీఓపెనింగ్ జరిగింది. మేము ఖచ్చితంగా స్కూల్కి అటెండ్ కావాలి కాబట్టి స్కూల్కి వెళ్ళాము. నేను మా మిస్సెస్ ఇద్దరం టీచర్సే. వెళ్ళిన తర్వాత పాపకు జాగ్రత్తలు మా అబ్బాయి కూడా ఉన్నాడు, జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళాము. తలుపు తీయద్దమ్మా ఎవరైనా వచ్చినా కూడా అనేసి. చిన్నపిల్లలు ఎవరు ఆడుకుంటా ఉండి తలుపు తీసేసరికి వీడు వచ్చేసి లోపలికి వెళ్ళేసి ఆ అమ్మాయి నంబర్ అడిగాడంట, కొత్త నంబరు. ఆ అమ్మాయి ఇవ్వననింది అనేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అనేసి బలవంతంగా అమ్మాయిని లోపలికి తీసుకొని టవల్తోటి మెడ చుట్టూ వేసి లాగి చంపేశాడు. జనతా మహిళా మోర్చా అధ్యక్షురాలండి. నా పేరు బిందురెడ్డి. నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నాను, లెక్చరర్ నండి. నేను కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. పిల్లల యొక్క జనరేషన్ ఇప్పుడు అన్ని చూస్తున్నాను. దీంట్లో మాకు వచ్చిన క్లారిటీ ప్రకారం ఇప్పుడు దాకా మేము చేసిన నిరసన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాబు చెప్పిన విషయం వింటుంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇన్ని రోజులు కూడా జరిగింది ఏంటంటే ఆ అబ్బాయి ఆ ఆడబిడ్డని హెరాస్ చేస్తున్నాడు. ఒక ఆడపిల్లని కన్నా తండ్రిగా ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఉద్దేశంలో డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చేంత ఇది చేసి బిడ్డకి మంచి భవిష్యత్తు రావాలని ఒక సామాన్య తండ్రిగా ఆలోచించాడు. ఒక మంచి మనసుతో అతను ఒక ఉపాధ్యాయుని వృత్తిలో బీటెక్ చదువుతున్నాడు కదా, అతను బీటెక్ కంప్లీట్ అయింది కదా. అసలు ఆ అబ్బాయి కూడా ఆ కాలేజ్ కాదండి, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించిన క్లాస్మేట్ కూడా కాదండి. ఆ అబ్బాయి ఇప్పుడు అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆ అబ్బాయి 10 ఏళ్ళు పెద్ద, బీటెక్ కంప్లీట్ అయ్యి కూడా 10 ఏళ్ళు పెద్ద. కానీ ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ తండ్రిగా మంచి మనసుతో ఆ కెరీర్ పాడు కాకూడదని పోలీస్ కంప్లైంట్ తీయకుండా కూడా అబ్బాయి వాళ్ళ తండ్రికి కూడా హెచ్చరింపు చేసి అమ్మాయి భవిష్యత్తును కాపాడుకోవాలని అడుగడుగున తల్లిదండ్రులు కాపాడుకుంటూ వస్తుంటే నిన్నటి రోజు వాళ్ళు స్కూల్స్ కి డ్యూటీ పేరు మీద వెళ్తే అది పక్కా ప్రణాళికతో అతనితో పాటు వేరొక వ్యక్తిని కూడా తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని తోడుగా పెట్టి ఇంట్లోకి తలుపు వేసుకోండి అయ్యా, ఎవరు వచ్చినా తలుపు కొట్టద్దు అని చెప్పి వెళ్ళిన తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి శవమై కనిపించింది బిడ్డ. ఈ పసిబిడ్డ ఆ ఇద్దరు ఆ ఉన్మాదులతో ఏ విధంగా వాళ్ళ అక్కని కాపాడుకోగలుగుతా ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం ఇంట్లోకి వచ్చి తలుపు గెడి పెట్టేసి అబ్బాయిని బయటికి తోసేసి ఆ అమ్మాయి పీకని కత్తితో కోసి ఉరి
ఏలాడి కట్టేసి అమ్మాయిని చంపేశాడు, అయిపోయింది వాడికి ఆడకాడికి. దాన్ని మళ్ళీ ఎట్లా తప్పించుకోవాలనేసి మళ్ళీ ఆయన ప్లాన్ చేసేసాడు ఇమ్మీడియట్గా. వాడిని ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యేదానికి కారకులైన ఇంకొకరినైనా కూడా, జరిగిన వాళ్ళకైనా కూడా మేము ఒకటే కోరుతున్నాము, మహిళల తరపున ఒక ఆడబిడ్డని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానికి తల్లిదండ్రులు ఒక్కటే కాదు, బయటపడి ఈరోజు అన్ని రంగాల్లో వస్తున్న ఆడపిల్లల కోసము ప్రభుత్వం వారు చేస్తున్న చట్టాలు పేరుకి పబ్లిసిటీ కోసం మాత్రమే, ఆచరణలో కఠినంగా లేవు. దిశ ఘటన గూడూరులో జరిగినప్పుడు ఏ మాత్రం మీరు వాళ్ళని శిక్షించారు? ఆ రోజు కూడా మేము గగ్గోలు పెట్టాం. అదే విధంగా జరిగిన ప్రతి దగ్గర కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఈ రోజు ఇటువంటి వ్యక్తులు ఇంట్లోకి జ్వరపడి బయట తిరిగితే చంపుతున్నారు, ఉద్యోగాలకు వెళితే చంపుతున్నారు, పనులకు పోతే చంపుతున్నారు. చిన్న పసిపిల్లల్ని ఇంట్లో పెట్టి తల్లి బయటకు వస్తే ఆ పిల్లని కూడా అత్యాచారం చేసి చంపుతున్నారు. ఆడపిల్లని కనొద్దని చెప్పి వాళ్ళ అమ్మా నాయన వేడుకుంటున్నారు. ఆడపిల్లని కనలేదు అనంటే సృష్టికి మూలం ఆ మగవాడికి జన్మనిచ్చేదే ఆడది, మొగుడికి జన్మనిచ్చేది ఆడది, భర్తకి కొడుకి జన్మనిచ్చేది ఆడది, అటువంటి వ్యధవలకి జన్మనిచ్చేది ఆడది. ఆడది లేకుండా చేసుకొని ఆడ జన్మ పుట్టుక లేకుండా చేసుకొని సృష్టిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి నేను మీడియా వాళ్ళను కూడా నేను కోరుకుంటుండేది ఏంటంటే, మీడియా పరంగా కానీ, తర్వాత ప్రభుత్వ రంగ పరంగా కానీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దీనికి స్పెషల్ గా ఒక డ్రైవ్ పెట్టాలి అని మేము కోరుకుంటున్నాము. అటువంటి సంఘటన ప్రేమ ఉన్మాదానికి మరొక యువతి బలి కావడం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది అందరినీ కలిచివేసినటువంటి ఇది. నిన్న సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి కాపాడే లోపు, కుటుంబ సభ్యులందరూ అప్రమత్తమయ్యే లోపే దారుణం జరిగింది. కత్తితో పడవడం వల్ల, మెడ మీద గాయం అవడం వల్ల వెంటనే ఆమె మరణించింది అనేటటువంటి కూడా తెలుస్తుంది. ఇప్పుడే పోస్ట్ మార్టం పూర్తయింది అనేటటువంటిది నాకు సమాచారం. కనుక తేజస్విని ఎవరైతే ఈ ఘాతుకానికి బలైందో ఆ అమ్మాయి భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాము. ప్రేమ ఉన్మాదానికి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈరోజు అందరి కుటుంబాల్లో కూడా చాలా ఆందోళన కలుగుతోంది. ప్రేమ పేరుతోటో మరొక పేరుతోటో అమ్మాయిల్ని చంపడం అనేటటువంటిది అది ఎవరిచ్చారు హక్కు అనేటటువంటిది ఒకసారి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. సహకరిస్తే లేదా ముందుగా మంచిగా మాట్లాడింది తర్వాత మాట్లాడడం లేదు అనేటటువంటి రకరకాల కుంటి సాకులతోటి ఈరోజున చాలా తేలిగ్గా ప్రాణాలు తీసేయటం అనేటటువంటిది అలవాటైపోయింది. అమ్మాయిలకు హక్కు ఉంటుంది అనేటటువంటిది ముందు అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. ప్రేమించడము, ప్రేమ నిరాకరించడము రెండిటికీ కూడా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారనేటటువంటిది ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. అమ్మాయిల పట్ల ఇట్లాంటి నీచమైన దుర్మార్గమైనటువంటి దాడులకు పాల్పడినప్పుడల్లా ఇవాళ తిరిగి అమ్మాయి వైపే వేలెత్తి చూపేటటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత ఉద్రేకం వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటటువంటి విధంగా మనం మాట్లాడుతున్నామే తప్ప, ఆలోచిస్తున్నామే తప్ప అసలు అమ్మాయి ప్రాణం తీయటం అనేటటువంటిది ఎంత దుర్మార్గమో అది ఆలోచించలేకపోతున్నాము. అది ఇవాళ చాలా ముఖ్యంగా బాధపడాల్సినటువంటి విషయం. చంపేయడం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాపని ఇట్లా గొంతులు కోసేయడం ఒక పక్కా ప్లానింగ్గా మళ్ళీ ముందుగానే సిద్ధమయ్యి చంపాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చి చంపి మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలనుకోవడం, మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రయత్నించటం, ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు మహిళలకు సంబంధించి యువతులకు సంబంధించి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి ఆలోచించుకోవాలి. బతికే అర్హత లేదు. ఇట్లాంటి దారుణాలకి పాల్పడేటటువంటి వాళ్ళకి బతికే అర్హత లేదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఒక అమ్మాయి జోలికి వచ్చి అమ్మాయిని శాసించే జీవితాన్ని జీవించే హక్కును ఇవ్వడం ఎవరి వల్ల కాదు.
పుట్టుక మీ చేతుల్లో లేదు, చావు మాత్రం మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు ఇవాళ. ఇలాంటి ఒక మానవత్వం చచ్చిపోయి ఆడవాళ్ల పట్ల ఒక నరహంతకులుగా తయారవుతున్నటువంటి వీళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు అనేటటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినవి జరుగుతాయి, కానీ మౌలికంగా వీళ్ళకి బతికే హక్కు లేదు అనేటటువంటిది సమాజం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. గూడూరులో జరిగినటువంటి ఘటన, ఇంతకు ముందుగానే కడప జిల్లా బద్వేల్లో జరిగినటువంటి ఘటన, ఒక చదువుతోటి ఎందుకు చదువుకుంటారండి? అంత దూరంకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి, లేకపోతే తల్లిదండ్రులు అంత కష్టపడి ఎందుకు చదివిస్తారు? ప్రేమ పేరుతోటి ప్రాణాలు పోగొట్టుకోవడానిక, అవలీలగా చేతులకి అప్పచెప్పడానిక, ఈ దుర్మార్గుల చేతులకు అప్పచెప్పడానిక పిల్లల్ని ఈరోజు చదివిస్తున్నారు. అసలు ఈ ప్రేమ పేరుతోటి జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా ఈ భావజాలం, ప్రేమ అంటే ఏంటనేటటువంటిది కూడా ఈరోజు సమాజానికి, యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల జరుగుతున్నటువంటి ఇది కావచ్చు, అమ్మాయిలంటే చాలా చిన్న చూపు, చులకన, వాడుకోవడం, వదిలేయడం, వాళ్ళపైన ఏదో తమకు హక్కు ఉందన్నట్టు. తల్లిదండ్రులకు కూడా లేనటువంటి హక్కు ఒక మగవాడికి ఎక్కడుంటుంది? ఆడవాళ్ళ పైన తన ఇష్టం ఉండదా? తనకు ఒక మనసు ఉండదా? ఇతని ప్రవర్తనతో ఏదైనా విసిగిపోయి మాట్లాడకపోతే ప్రాణాలు తీసేస్తారా? కాబట్టి ఆడవాళ్ళ గౌరవం అనేటటువంటిది తగ్గడం వల్ల, ఆడవాళ్ళని వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి అనేటటువంటిది గుర్తించకపోవడం వల్ల ప్రాణాలు తీయటానికి కూడా ఈరోజు తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే, కుటుంబ నేపథ్యం ఏదైనప్పటికీ, ఏ వర్గం నుంచి వచ్చినప్పటికీ, ఏ కులం నుంచి వచ్చినప్పటికీ, ఇవాళ ఒక అమ్మాయి ప్రాణం తీసేటటువంటి వాడికి ఈ భూమి మీద నిలబడేటటువంటి అర్హత కానీ, లేకపోతే బతికి గాలి పీల్చుకునేటటువంటి హక్కు కానీ లేదు అనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. పగలు అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పొడిచి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఇంత డ్రామా ఆడుతున్నటువంటి వ్యక్తికి బతికేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా మనం ఆలోచించాలి. ఇది ఆవేదనతో వస్తున్నటువంటి ప్రశ్న. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మహిళలు ఇదే అడుగుతూ ఉంటారు. నీ చేతులతో నువ్వు చంపేటటువంటి అవకాశాన్ని తీసుకున్నప్పుడు నీకు బతికే అర్హత ఎక్కడుంటుంది అనేటటువంటిదే ఈరోజు మహిళలందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పకపోతే ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి. ఇంతకుముందు 1, 6 జరిగాయి ఒక 10 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఈ ప్రేమ పేరుతో అమ్మాయిల్ని పొట్టన పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. కిరాతకంగా చంపేస్తున్నారు. ఇళ్లలోకి జొరబడి ఎవరు లేని సమయం చూడడం, ఇళ్లలోకి వచ్చేయటం, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఏమీ అవకాశం కూడా తీసుకోకుండానే ఈరోజు ఇంత దారుణానికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల దయచేసి ఇటువంటి సంఘటనల పట్ల సమాజం తీవ్రంగా స్పందించాలి. ఇదేదో ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి, ఒక అమ్మాయికి, ఒక వ్యక్తికి జరిగినటువంటి విషయం కాదు. చాలా ఒక విష వలయంలాగా మారుతుంది ఆడవాళ్ళ స్థితిగతుల పట్ల పరిస్థితి. కాబట్టి దీనిపైన చాలా కఠినంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబంతో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది, వీళ్ళు పెద్దలే మాట్లాడారా, పోలీసులకి ఏమన్నా ముందుగా ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకుంటాం, లోతుల్లోకి వెళ్తాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలా ఉండాలనేటటువంటిది ఖచ్చితంగా మేము కూడా ఒక మార్గనిర్దేశం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇసుక కుంభకోణం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అనిల్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, లోతట్టు ప్రాంతాలలో స్థలాలు కేటాయించడం అంతకంటే దారుణం, పేదలంటే వైసీపీ ప్రభుత్వానికి, అనిల్ కుమార్ యాదవ్కి అంత చిన్నచూప అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ చెన్నారెడ్డి మనుక్రాంత్. అనిల్ కుమార్ యాదవ్, నాకు కానీ ఇతర పార్టీలు కానీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ కౌంటర్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మి గెలిపించి మోసపోయిన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నారు. ఈ సందర్భంగా అన్ని విషయాలలో వైఫల్యం చెందిన మంత్రి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి రోజు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ మొదటి నుంచి ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలకి పూర్తి వ్యతిరేకం. దీని గురించి ఎన్నోసార్లు స్వయాన నేను టీవీ డిబేట్స్ లో కానివ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రెస్ మీట్స్ లో ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పి.
అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే స్వయాన వైసీపీ ఎమ్మెల్యేనే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు రూరల్లో సిటీలో అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎక్కడ పట్న మాఫియా ఉంది, గ్రావెల్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా దొరుకుతున్నాయని స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మన కంటికి కనపడే నిజాలు, దాచిపెడితే దాగేవి కాదు. సో తప్పకుండా దీని మీద మంత్రి అనిల్ కుమార్ గారు బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదనే ఆరోపణలు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్నాయి. మీరు మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి ఇసుక సంక్షోభం నుంచి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడిపోయినారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుకుంటున్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, రాజధానులు ఎక్కడున్నాయో తెలియని అయోమయంలో ఉంది, అభివృద్ధి లేదు, యువకులకు ఎక్కడ ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మొన్న కోవిడ్ సమయంలో ఈ కోవిడ్ మిస్ మేనేజ్మెంట్ వల్ల కోవిడ్ పేషెంట్లకు ఎంతో మందికి బెడ్లు దొరకలేదు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది. ముఖ్యంగా ఇసుక తవ్వకాల విషయానికి వస్తే ఇసుక తవ్వకాలకి పర్మిషన్ ఎక్కడ లేదండి. ఎంఆర్ఓ పర్మిషన్ ఉందంటున్నారు, కానీ అది ఎంఆర్ఓ పర్మిషన్ కాదు. ఎంఆర్ఓ నాకు సంబంధం లేని విషయం అని చెప్పి రాసిచ్చున్నారు. తవ్వుకోమని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా చూస్తే మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేదు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేకుండా రివర్ బెడ్ లో ఎక్కడ తవ్వడానికి లేదు, 3 అడుగుల కంటే తవ్వడానికి లేదు. దాదాపు 20 అడుగుల లోతు వరకు తవ్వున్నారు. పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి మళ్ళీ టిప్పర్లు పెట్టి దాన్ని తరలించారు. తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలా. ఎందుకంటే ముఖ్యంగా పేదలకి ఇల్లు ఒక లో లయింగ్ ల్యాండ్ అంటే నీట మునిగే ప్రాంతాల్లో ఇవ్వటమే చాలా దారుణం. అంటే పేదలంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి, వైసీపీ ప్రభుత్వానికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాము. మొదట దాన్ని లెవలింగ్ చేయడానికి, ప్లాట్లు వేయడానికి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అది నీట మునిగిన తర్వాత దాన్ని లెవలింగ్ హైట్ లేపడానికి మళ్ళీ పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. తవ్వ ఇసుక మాత్రమే, మిగతా కట్టుడి ఇసుక మాత్రం ఈ ముసుగులో మిగతా కట్టుడి ఇసుక మాత్రం ఇతర ప్రాంతాలకి తరలించి 100 ట్రక్కులు కానివ్వండి, టిప్పర్లు పెట్టి తరలించి 100 కోట్ల రూపాయల వరకు ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తప్పకుండా బాధ్యత వహించి అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పకుండా రాజీనామా చేయాలి. ఒక హై పవర్ కమిటీ కూడా ఒకటి నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో, హైలీ ఇంటిగ్రిటీ, హానెస్టీ తో ఉన్న రికార్డు ఉన్న హైకోర్టు జడ్జిని నియమించాలి. ఎందుకంటే తప్పకుండా ఈ విషయం గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలకి సమాధానం మీరు చెప్పాలి. నాకు ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇతర పార్టీలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు. కానీ మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రతి దగ్గర అసంతృప్తి ఉంది. అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఏదో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచామని అనుకోవద్దు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, తప్పకుండా ఒత్తిడి తెచ్చి అది నయానో భయానో పెన్షన్లు తీసేస్తాము, మీకు పథకాలు ఇవ్వని చెప్పి ఓట్లు వేయించుకున్న గెలిపే కాదు. మేము దాన్ని నమ్మము. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజలు డిపాజిట్ లేకుండా చేస్తారు వైసీపీ ప్రభుత్వానికి. ఇదే విధంగా మనం చూసుకుంటే జనసేన పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కానివ్వండి, ఈ కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర వస్తువులు కానివ్వండి, గత నెలలో దాదాపు 10,000 మందికి పేషెంట్లకి, కోవిడ్ పేషెంట్లకి అటెండ్ అయ్యి గత నెలలో దాదాపు 10,000 మందికి పేషెంట్లకి, కోవిడ్ పేషెంట్లకి అటెండెంట్స్ కి 25 రోజులు ఆహారం సప్లై చేశాము. అదేవిధంగా అంతకుముందు ఎన్నో ప్రజా సమస్యల మీద కానివ్వండి, కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాము. అదేవిధంగా రాజధానికి భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు అండగా నిలబడ్డాము. పరిశ్రమలు రావాలని ఉద్యమాలు చేస్తున్నాము. నిరుద్యోగులైన యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చెప్పి పోరాటాలు చేస్తున్నాం. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటది, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటది. ఇలాంటి అక్రమాలకి ఎప్పుడు వ్యతిరేకం, ఎప్పుడు ప్రోత్సహించదు. రాబోయే రోజుల్లో కూడా ఈ
తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసి ఈ ఇసుక అక్రమ తవ్వకాలు ఇసుకలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత పోరాడుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ లో మేము తప్పకుండా కేసు ఫైల్ చేస్తాము, హైకోర్టులో కూడా పిల్ వేస్తాము. దీన్ని అంత సులువుగా వదిలిపెట్టము. ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం మంత్రి అనిల్ కుమార్ గారు నిజంగానే చాలా గట్టిగా లోతుగా ఇరుక్కొని ఉన్నారు. దీంట్లోంచి తప్పించుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, కంటి ముందు కనబడుతుంది. దాదాపు పెన్నా నది మీద 1 కిలోమీటర్ వరకు తవ్వేస్తున్నారు. అది ఎడ్ల బండ్ల మీద వాళ్ళ మీద దోస్తున్నారు, కానీ అది ఎడ్ల బండ్లు టైర్లు వేసుకొని అంత దూరం వెళ్ళలేరు. ఇదేదో సామెతలాగుంది, బయట వస్తువులు పెడితే ఎలుకలు తినేసాయి లేకపోతే గద్దెత్తుకొని వెళ్ళిందనే సామెతలు ఉన్నాయి. నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు. తప్పకుండా ఇది చాలా సీరియస్ ఇష్యూ. తప్పకుండా జనసేన పార్టీ దీన్ని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి తప్పకుండా ఎవరైతే దోషులను శిక్ష పడేటట్టు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అంతా కూడా దౌర్జన్యాలు కానివ్వండి, దోచుకోవటం, దాచుకోవటం, దుర్భాషలాడటం. అదేవిధంగా చూసుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, దోచుకోవటం, దాచుకోవటం, దుర్భాషలాడటం. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా సమాధానం చెప్పడం. దీనివల్ల ప్రజలకి ఎక్కడ ఉపయోగం ఉండదు. మీరు పార్టీ అధ్యక్షుల్ని విమర్శించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం కానివ్వండి. ఇసుక అక్రమ తవ్వకాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెంటనే రాజీనామా చేయాలని జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి అనిల్ కుమార్ కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పదవికి రాజీనామా చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్షంలో జనసేన కూడా ఉండటం గమనార్హం. నెల్లూరు నగరంలో ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ నుంచి గునుకుల కిషోర్ని. అక్రమ ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ఈరోజు భగత్ సింగ్ కాలనీ చూసినట్లయితే మీరైతే పెద్ద పెద్ద భవనాల్లో విలాసవంతమైన భవనాలు కట్టుకుంటున్నారు. పేదల ఇండ్ల స్థలాల విషయానికి వస్తే అంత లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు. మొన్న వరదల పరిస్థితి చూస్తే మొత్తం మునిగిపోయినాయి. దాని కవరింగ్ చర్యగా ఈరోజు ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ తవ్వ ఇసుక కొద్ది శాతం అయితే ఎక్కువ శాతం ఇసుక తరలిపోయినట్టు కనిపిస్తుంది. అక్కడ అధికారులు కానీ మరెవరు కానీ అనుమతులు చూపించలేకపోయారు. అనుమతులు లేకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో 3 అడుగులు మించి తవ్వడానికి లేదు. మనం ఇక్కడ ఇసుక రీచ్ను చూసినట్లయితే దాదాపుగా కిలోమీటర్ మేర 20 అడుగుల లోతు గుంటలు కనపడుతున్నాయి. ఎటు చూసినా తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి. ప్రొక్లైన్లతో జరిగిన తవ్వకాలని అధికారులు అక్కడ ఇసుక బండ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు పేదవాళ్ళు తీసుకెళ్లారని ఆరోపించడం జరిగింది. ఇది సబబు కాదు. వెంటనే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి. తక్షణమే హైకమాండ్ ఒకటి పెట్టి నిజానిజాలు తేల్చి దీనికి ఈ అక్రమ సవారానికి సంబంధిత అధికారులైతే కాంట్రాక్టర్లని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న మీడియా పత్రికలో వచ్చినట్టు జనసేన పార్టీ ఎవరికి తొత్తులు కాదు, ఎవరి దగ్గర పనిచేయట్లేదు. మేము ప్రజల పక్షాన నిస్వార్థంగా ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడడం జరిగింది. ఒక సమస్య ఎదురొచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసి దానికి మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వాలని ఆలోచించుకునే లోపల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా గత 3 సంవత్సరాలుగా చూసినట్లయితే ప్రజలు మా పక్షాన్ని నిలబడకపోయినా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటుందని, వారి సమస్యల పట్ల మేము పోరాడతామని కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఏదైతే ప్రధాన కుంభకోణంగా 100 కోట్ల రూపాయల అవినీతి ఇసుక జరిగిందో దాని గురించి మొన్న మధ్య కమిషన్ వేసి మంత్రి గారి సారథ్యంలోనే మేమందరం పెన్నా నదిని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆయన చెప్పినట్టు తోపుడు పనులలో మాత్రమే ఇసుక రవాణా జరుగుతుందని చెప్పి అక్కడికి తీసుకెళ్లి చూపించారు. కానీ మేము అక్కడ ఏదైతే చూసామో 3 అడుగుల పైన వరకు తవ్వాల్సిన ఇసుకని 20 అడుగుల పైన వరకు, అదేవిధంగా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరిగింది. ఇదైతే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి జిల్లా జనసేన పార్టీ నుంచి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. అదేవిధంగా ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటిని ఎప్పుడైనా తీయడం జనసేన పార్టీ ఎప్పుడు దానికి సమర్థవంతంగా చేయదు. అదేవిధంగా కొంచెంమంది ఈ మధ్య టీడీపీ నాయకులు కూడా అన్నట్టు మేమైతే ఏది మాట్లాడలేదని, ప్రశ్నించలేదని మీరైతే అన్నారో
ఆ రోజు మీరు ఆరోపించారు, మినిస్టర్ గారు మమ్మల్ని పిలిచి మనకు ప్లేస్ చూపించారు. తెలియకుండా మేము ఏమీ మాట్లాడలేము. ఈ రోజు మేము అక్కడ వెళ్ళి చూసి మాకు జరిగిన దాని మీద కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అదేవిధంగా ప్రజల కోసమే పనిచేస్తుంది మన జనసేన పార్టీ. అదేవిధంగా ప్రశ్నించడానికి పుట్టిన జనసేన పార్టీని ఎవరు ఖండించినా చూస్తూ ఊరుకోం. అదేవిధంగా ఈరోజు అక్రమ ఇసుక తవ్వకాలని ఈరోజు ఏదైతే జరిగిందో దానికి నైతిక బాధ్యత వహించి మన మినిస్టర్ గారు వెంటనే మినిస్టర్ పదవికి రాజీనామా చేసి అక్రమ ఇసుక తవ్వకాలని ఆపాల్సిందిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల మీద కక్ష సాధించేటటువంటి ఒక జీవో నంబర్ 57 అనేటటువంటి ఒక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి హాస్పిటల్స్ మీద ప్రయోగించారు. దీంట్లో సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో పెద్దవి, చిన్నవి, మధ్యతరగతి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సమకూర్చుకోవాలి. అట్లా చేసుకునే పక్షంలో ఈ ఆసుపత్రులకు గుర్తింపు రద్దు చేస్తాము అనేటువంటిది ఈ జీవోలో ఉండేటువంటి సారాంశం. ఇప్పుడు మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో 7,000 ఆసుపత్రులు, చిన్నవి, మధ్యతరగతి, పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. ఈ జీవో వల్ల చిన్న మధ్య తరహా హాస్పిటల్స్ ఇదొక శరాఘాతంగా అవుతుంది, ఒక బట్టలపెట్టుగా కూడా తయారవుతుంది. ఈ చిన్న మధ్య తరగతి హాస్పిటల్స్ మనుగడ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి ఈ 7,000 హాస్పిటల్స్ 600 హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద హాస్పిటల్స్ టెర్షరీ కేర్ లేదా 4th లెవెల్ కేర్ చూసేటువంటి హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, బోధన హాస్పిటల్స్, ఎక్కడైతే వైద్యాన్ని పిల్లలకు నేర్పించబడుతుందో చదువు చెప్తారో అటువంటి హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, ఇవి పెద్ద హాస్పిటల్స్గా పరిగణించబడతాయి. ఇక్కడ క్రిటికల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీస్ చూస్తారు, ట్రామా, యాక్సిడెంట్స్ ఉన్నటువంటివన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఇటువంటి సెక్టార్లో ఆక్సిజన్ ప్లాంట్స్ లేదా ఆక్సిజన్ నిరంతరం సరఫరా ఉండే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ కోవిడ్ వల్ల మనకి మరొకసారి తేడా. ఈ హాస్పిటల్స్లో ప్రభుత్వం ద్వారా ఆక్సిజన్ ప్లాంట్స్ని ఖచ్చితంగా పెట్టి తీయాలి. దీనిని అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి సమాచారం. అన్ని అధ్యయనాలు కూడా పెద్ద హాస్పిటల్స్లో నిరంతరం ఆక్సిజన్ సరఫరా ఉండాలి, టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. అక్కడ ఆక్సిజన్ ఇవ్వడంలో కానీ మనం చూసాము ఓయా హాస్పిటల్లో టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అక్కడ సమయానికి ఆ పర్సన్స్ లేని వల్ల ఆక్సిజన్ అందించలేక మరణాలు జరిగినాయనేటువంటివి కూడా మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో నిరంతరం ఆక్సిజన్ సరఫరా ఉండేదానికోసంగా పెద్ద హాస్పిటల్స్లో కానీ ఈ సబ్జెక్ట్ సపోజ్ చిన్న హాస్పిటల్స్ అంటే 4 ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తే సరిపోయేటువంటి 40 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోమని, 10 ఆక్సిజన్ సిలిండర్లతో అందించేటువంటి హాస్పిటల్స్ 100 ఆక్సిజన్ సిలిండర్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇది పొరపాటు. దీనివల్ల ఆక్సిజన్ అనేది మామూలు వాయువు, ఇది ప్రాణవాయువు. దీనికి హైలీ ఇన్ఫ్లేమబుల్ క్వాలిటీ. అనవసరంగా తీసుకొచ్చే ఆక్సిజన్ మనం లోపల పెట్టుకున్నాం, అది పేరుకు సంబంధించేటువంటి పరిస్థితిలో. కాబట్టి ఆక్సిజన్తో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి అనవసరంగా వినియోగం లేనటువంటి హాస్పిటల్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిన్న మధ్యతరగతి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కోవిడ్ చికిత్సలు అందించలేదు, మెడికల్ కేర్ చికిత్సలు చేయడం లేదు, ఎమర్జెన్సీ చికిత్సలు చేయడం లేదు. ఇటువంటి దగ్గర కూడా మీరు ఆక్సిజన్ డంప్ చేసి పెట్టుకుంటారా అనేటువంటి తప్పు ఈ జీవోని ఉంది. చిన్న హాస్పిటల్స్, మధ్యతరగతి హాస్పిటల్స్ మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఇంకో విషయం మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా ఎటువంటి ఇబ్బంది, ఆక్సిజన్ సరఫరా పరిశ్రమలు ఈ ఫర్టిలైజర్స్ పరిశ్రమ నుంచి మన రాష్ట్రానికి ఎంత అవసరమో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఆక్సిజన్ నిల్వ చేసుకోవడానికి కావలసినటువంటి
జంబో ట్యాంకర్స్ వేరు, అట్లే తరలించడానికి కావాల్సినటువంటి ప్రయోజన ట్యాంకర్స్. సమస్య అంతా వచ్చింది ఏంటంటే ఈ తరలింపు, నిల్వ ప్రణాళికలో మీ ప్రణాళిక సక్రమంగా లేక ఆక్సిజన్ అవసరం ఎంత అవుతుంది కోవిడ్ సెకండ్ వేవ్ అనేది సరిగ్గా గుర్తించలేక, సరిగ్గా దాని ప్రణాళికాబద్ధంగా అమలు పరచుకోలేక ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ అత్యవసర పరిస్థితి, అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా, వస్తువులు ఉన్నా, వాళ్ళ ఏదో వనరు లేకపోయినా ఉన్నా అందరూ పెట్టాలి, అందరూ చూడాలి కోవిడ్ రోగులను. ప్రభుత్వం చేతులు ఎత్తేసి ప్రైవేట్ సెక్టర్ అంతా చేసి ఈరోజు కోవిడ్ రోగులకి సంరక్షించేటువంటి ఇటువంటి జీవోలు నిధులు ఆక్సిజన్ పెట్టుకోవాలి చేసి వీళ్ళని ఒక శిక్షణ గురి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దీంట్లో పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి తీరాలి. మనం చూసాం 500 ప్లాంట్స్కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తక్షణం మంజూరు చేసింది సెకండ్ వేవ్కి సంబంధించి, ఫస్ట్ వేవ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు వాటి గ్యాస్ పెట్టుకుంటూ ఎక్కడ కూడా నిర్మించలేదు. ఈ సోను సూద్ అనేటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి ఆక్సిజన్ ప్లాంట్స్ మేము పెడతాను చేస్తాను తర్వాత కానీ కదలిక రాదు. కాబట్టి మేమేం చెప్తున్నాం, పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ తీరాలి ప్రభుత్వం. అట్లనే ఈ ఆక్సిజన్ సప్లైస్, ఆక్సిజన్ సప్లైస్ ఫర్ ఎగ్జాంపుల్ బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, మన రాష్ట్రం నుంచి తీసుకొచ్చి జిల్లాలో ఉండేటువంటి హాస్పిటల్స్, ప్రధాన హాస్పిటల్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహరిస్తున్నారో వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఇచ్చి, వాళ్ళని ప్రోత్సాహకాలు ఇచ్చి, వాళ్ళ చేత ప్లాంట్స్ కానీ ఇతర ట్యాంకర్స్ పెట్టించి సరఫరా ప్రాపర్ కౌంటర్గా వేసేసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ ఇట్లా చిన్న పెద్ద హాస్పిటల్స్ మీద ఈ జియో నెంబర్ 54 కుదరడం తప్పు, ఇది ఆక్షేపణ. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం డాక్టర్సే ఈరోజు ఈ రాష్ట్ర నెల్లూరులోని జాబ్సన్ కాలువ కట్ట వాస్తవ్యులు శేఖర్ అనే వ్యక్తి బ్రతుకుదెరువు కోసం తిరుపతిలో జీవిస్తుండగా అతనికి పూర్వీకుల నుండి వచ్చిన స్థలాన్ని దాయాదులు ఆక్రమించాలని చూస్తున్నారని బాధితుడు ఆరోపించారు. పోలీసు అధికారులు విచారించి నిందితులను శిక్షించాలని బాధితుడు అభ్యర్థిస్తున్నారు. ఏం చూపించుకున్నాను. పేరు సాదా శేఖరన్న. మాది జాబసాగర్ కాలువగట్ట సర్వే నెంబర్ 316 1/2 అన్న, 3వ డివిజను. మా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి 36 సెంట్లు ఉందన్న. సర్వే నెంబర్ 316 1/2లో దాంట్లో మా పూర్వీకులు పంచుకునే విధంగా మా స్వాధీన అనుభవంలో మేము జీవిస్తున్నాము. ఎవరి భాగాల్లో వాళ్ళు. నేను గత 4 సంవత్సరాల ముందు మేము తిరుపతికి వెళ్ళామన్నా కాపురం చేసేదానికి. ఇది ఆసరా చేసుకొని మా దాయాదులు ఇనమాల సేదడితో కుమ్ముక్కయ్యి నా ఆస్తిని కబ్జా చేసేదానికి ఈ మొత్తం స్థలం అన్న ఖాళీ స్థలం అని చెప్పని రిజిస్ట్రేషన్ చేయించుకొని మా ఇల్లులు అవన్నీ పగల కొట్టేదానికి నిన్న జేసీబీతో వచ్చారన్నా. మేము అటగా ఇస్తే ఎందుకు కొడుతున్నాం మా స్థలం అంటే, నీకు దిక్కుచోటు చెప్పుకో, నువ్వు ఎక్కడికైనా పోని చెప్పని ఆ జేసీబీతో మమ్మల్ని చంపాలని చూశారన్నా. దీనివల్ల దీనికి ఏమంటే ఇదిగోనా మా ఇల్లు ఉన్నట్టు మా అవుట్లెట్తో కరెంటు బిల్లు ఉందన్నా. అతను తప్పుడు రిజిస్ట్రేషన్ ఏమంటేనా ఒకే చెట్టుని, ఉత్తరం పక్కన్న చెట్టుని, ఒకే చెట్టుని 5 రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నా. 5 రిజిస్ట్రేషన్లో ఖాళీ స్థలం అని చెప్పి చూపించాను. మొత్తం 36 సెంట్లు ఇది ఖాళీ స్థలం అని చెప్పని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 5 రిజిస్ట్రేషన్ చేయించాను. గతంలోనే నేను ఈ ముందు నాకు రూము అవి ఉండిందన్నా. దానిలో కరెంటు బిల్లు కడుతున్నాను, ఇంటి బిల్లు కడుతున్నాను. 1వ తేదీ వచ్చి ఆ రూమ్ అంతా పగల కొట్టేసి అదంతా స్వాధీనం చేసుకున్నానన్నా. అప్పుడు నేను 1వ తేదీ వెళ్ళి 2 టౌన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఉన్నాను. ఇంకా నా కంప్లైంట్ నిన్న వచ్చి నా ఏ విధంగా సరే ఇది ఖాళీ స్థలంగా కోర్టుకు చూపించాలని చెప్పని నా ఇల్లుల్ని, నా స్థలాన్ని మొత్తం
ధ్వంసం చేశానికి వచ్చారన్నా. వాళ్ళ మనుషులను తీసుకొచ్చి నా మనుషులుగా చూపించి నా మీద కేసు ఫైల్ చేయని చెప్పి చూస్తున్నానన్నా. నేను జేసీబీకి అడ్డం పోతే నన్ను జేసీబీ తొక్కేయాలని చెప్పని తీవ్రంగా ప్రయత్నిస్తున్నానన్నా. అందువల్ల ఎస్పీ సార్ కానీ పోలీసు వారు కానీ అధికారులు కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వేయించుకోవడం అనేది మంచిది. ఇబ్బందికరమైనటువంటి చెప్తే డాక్టర్ గారు ఉన్నారు, చెప్తారు, సలహాలు చెప్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంతమంది అప్రోచ్ చేస్తున్నారు సార్? సుమారు ప్రాబ్లమే లేదా? ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు సందేహాలు ఉంటే అడగని చెప్తాం, ఇబ్బంది లేదు. మీకు ఏ రకమైనటువంటి సందేహం వల్ల ఉన్నారు, అందరూ ఉన్నారు, మీకు ఇప్పుడు అధికారులు అందరూ వచ్చున్నారు. పిల్లలకు భయం పెట్టి ఒకవేళ భయం ఉంటే మనకి చెప్పరు కదా. అందుకని భయపడి వాళ్ళు రావట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే చెబుతున్నాము. అందరూ ఎంచుకున్నాం, అందరం మాకేం మండల అధికారులు పబ్లిక్ కోసము అన్ని తిరుగుతుంటాము, ఊర్లు తిరుగుతుంటాము, పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మాట్లాడతాము. జ్వరం వస్తే ఏమైంది? రోజు మన మామూలు మిగతా అప్పుడు జ్వరాలు రావట్లేదా? మేమే ఎగ్జాంపుల్. మళ్ళీ చేయించుకోమంటే మీ ముందు మళ్ళీ కొట్టించుకుంటాం. నా పేరు వాకాటి శ్రీనివాసులు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్. గౌరత్తి మండలం కాట్రాపాడు గ్రామంలో గత 6 నెలల క్రితం వాలంటీరు రేషన్ బియ్యాల మధ్య చిన్న గొడవ జరిగింది. చాలా చిన్న గొడవ. ఆ చాలా చిన్న గొడవని ఆడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, చిన్న పిటి కేసు. అయితే ఆ కేసుని ఆ గ్రామ పెద్దలు అప్పుడే రాజీ చేశారు. ఆ కేసు అందరితో సమిసిపోయింది. తిరిగి మళ్ళీ ఆ గ్రామ పెద్దలకి ఆ వాలంటీర్కి ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చిన తర్వాత అదే కేసుని మళ్ళీ తిరగదోరి వాళ్ళు నష్టం చేయమని చెప్పి ఆ గ్రామ పెద్దలు ఎస్ఐ గారి మీద ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి ప్రకారం ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించారు రాత్రి 7 గంటల ప్రాంతంలో. పంపించినట్టు ఆ కానిస్టేబుల్ వెంటనే వాళ్ళ మీద చర్యలు దిగడం జరిగింది. వాళ్ళని కొట్టతా తీసుకుపోతా ఉంటే, ముసలోళ్ళని, పిల్లల్ని, ఆడవాళ్ళని కొడతా తీసుకుపోతా ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు అడ్డం పడ్డారు. సార్ ఇదేమి అన్యాయం, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. అయితే అక్కడ కొద్దిగా ఎస్ఐ గారికి ఆ గ్రామంలో చదువుకున్న పిల్లలకి వాదోపాలు జరుగుతూ ఉంటే అది చూసినటువంటి కొంతమంది పిల్లలు, ఈ రవి అనే అబ్బాయి దాంతో పాటు వచ్చినటువంటి చదువుకున్న ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, సార్ మేము హామీ ఉంటాం, ఈ గ్రామంలో రచ్చొద్దు, రేపు పొద్దున్నే వాళ్ళని తీసుకొచ్చి మీకు అప్పగిస్తామని చెప్పి 10 గంటల ప్రాంతంలో ఆ ముద్దాయిని తీసుకెళ్ళి ఎస్ఐ గారికి అప్పగించే టైంలో ఎవరైతే వీళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో ఎస్ఐ గారికి అప్పగించారు వాళ్ళ మీదనే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ముద్దాయిలుగా చేసి ఆ స్టేషన్లో కోసం పెట్టడం జరిగింది. ఇది అక్రమ కేసు. పోలీసులకు అండగా నిలబడి ఎస్ఐ గారికి మద్దతు ఇచ్చి ఆ గ్రామంలో రప్సులు కాకుండా చేసి తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించినందుకు వాళ్ళ మీద కేసు కట్టడం అనేది అన్యాయం. ఈ అన్యాయాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నా ఉన్నాం. దీనిపైన న్యాయ విచారణ జరపాలి. ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు అనేది న్యాయ విచారణ జరిపి వాళ్ళ మీద ఆ కేసులు లేకుండా ఎత్తివేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాం. 3 రోజుల నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి సెన్సీ ఎక్కడమ్మని సమాధానం చెప్పమని చెప్పని తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు 7 గంటలకి చిన్న సెన్సయ్య, ఎవరు చిన్న సెన్సయ్య? మా భర్త సెన్సయ్య 3 రోజుల నుంచి తిరుగుతూ ఉంటారు. లేరు సార్ అని చెప్పాము. ఒకరోజు నైట్ 3 గంటలప్పుడు వచ్చారు. ఇంట్లో లేడన్నా కూడా తలుపు తీసుకొని లోపలికి పోయి చూసి వెళ్ళిపోయారు. ఏం సార్ ఈ టైంలో వచ్చారు, ఈ టైంలో మిమ్మల్ని ఎవరు పంపించారు మా దగ్గరకు అని చెప్పని అడిగినాను. ఈ టైంలో ఏం మటర్ చేసిన వాళ్ళు కూడా రారు కదా సార్, ఇళ్ళకి వచ్చి చూసుకొని పోరని చెప్పిన సార్ని అడిగేలాకి వెళ్ళిపోయాము. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వచ్చి ముందు కానిస్టేబుల్ వచ్చి ఇంట్లోకి వచ్చి చూసుకొని పోతే లేడయ్యని చెప్పినాము. తర్వాత ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి వాడు ఇంట్లోనే ఉండని చెప్పి ఇంట్లో నుంచి చక్కా పట్టుకొని కొట్టుకుంటా జీప్ దగ్గర తీసుకొని పోతానండి. పెద్దోడు మా మామ వచ్చి ఇదేందయ్యా ఎందుకు కొట్టుకుంటా తీసుకొని పోతున్నావు, నీకు కావాల్సిన ముద్దాయి కదా కొట్టుకుంటా పోతున్నావు, ఏందని ఆయన అడ్డం పోయినది కానీ చెంప పొడిచి కొట్టి నెల దోశలా కింద పడిపోయింది. ఎందుకు ఆ ముసలి ఆయన కొడుతున్నావు, నువ్వు ఆయన పట్టుకొని పోతా, ఆయన కొడతా మళ్ళీ ఆయన కొట్టుకుంటా పోతున్నావు అని అడిగినందుకు, నీదేందమ్మా నువ్వు కూడా ఎక్కని చెప్పి నన్ను మెడపట్టుకొని జీబులోకి పెట్టాడు.
అంతలేక పాప వచ్చి మా నాన్న కొట్టబాకని మా పాప వచ్చి పాపను కొట్టి పక్కన పెట్టాడు. అంతలోకి చదువుకున్న పిల్లలు వచ్చి ఏంది ఇదేం పని గోళ గలప ఏందని చెప్పని వచ్చేసారు. వచ్చి సార్ ఇది మంచిది కాదు సార్, ఇదేంది సార్ కొట్టుకుంటా తీసుకొని పోతారు, నీకు ఆమె మేము ఉంటాము, రేపు పొద్దున్న టేస్ట్ మేము తీసుకొస్తాం సార్, ఆయన్ని తీసుకొచ్చి మేము సంతకం పెట్టిస్తామని చెప్పని అంటే వాళ్ళందరూ సంతకాలు పెట్టించుకొని పేర్లు రాసుకొని పొద్దున్నే 10 గంటలకల్లా మేము స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్లో గోకలు పెట్టి సంతకాలు చేసుకున్నాం. మీ 7 మీద కేసు ఉంది, మిమ్మల్ని మీకు ఎఫ్ఐఆర్ కట్టి మేము కోర్టుకి పంపించినాం, మాకు మా దళిత జీప్ అడ్డపడినట్టుగా అడ్డుగించుకున్నట్టుగా అని చెప్పని పెట్టి వాళ్ళ మీద అన్యాయ కేసు పెట్టి అన్యాయంగా అక్రమంగా వాళ్ళని పని చేసి సాయంత్రం మళ్ళీ అదే 10 గంటల కూడా సాయంత్రం కూడు నీళ్ళు లేకుండా ఆడవాళ్ళ మగవాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని రాత్రి 10 గంటల దాకా కూర్చొని ఇంటికి పిచ్చి సిఐ వచ్చి ఇదేంటి సార్ ఇట్లా జరిగిందని చెప్పి సిఐ చెప్తే కేసు లేదు ఏం లేదమ్మా అదంతా అట్లా చేసిండ్రు కొట్టేస్తారు, అదేం లేదు, దాని గురించి మీరేం భయపడకండి బాధపడకండి మాకు అన్ని మంచి మాటలు చెప్పి పంపించి మళ్ళీ నిద్ర లేసి వచ్చి అదే 10 గంటలకు మళ్ళీ స్టేషన్కి వస్తే మీ మీద కేసు ఉందమ్మని చెప్పిన సార్ ఎటు చెప్పినట్టు లేదు, మేము కేసు పైకి పంపించను. మీకేం కావాలమ్మా? ముందు మాకు న్యాయం కావాలా. చదువుకున్న పిల్లల మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా ఇటు చేస్తుండ్రు, ఏమో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు, లేబర్లు మేము అట్ట బతకాల కూలీనాలు చేసుకునే వాళ్ళని మేము అట్లా స్టేషన్ చుట్టూ మమ్మల్ని ఇటు తిప్పుతాం కూడి నీళ్ళు లేకుండా. మాకు న్యాయం కావాలి.